హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే మన ఇంట్లోనా కిచెన్లోనా చేసుకునే పనులను సింపుల్గా చేసుకొని మన టైంతో పాటు మనీని సేవ్ చేసుకోవడానికి చాలా యూస్ఫుల్ టిప్స్ని అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నానండి. ఎండింగ్ వరకు చూడండి. ఇంకా ఫస్ట్ టిప్ అయితే తెలుసుకుందాము. ప్రతి ఒక్కరి ఇంట్లోనూ కూడాను ఖచ్చితంగా తులసి అనేది ఉంటుంది కదండి. మనం పూజ చేసుకోవడానికి ఇంట్లో ఖచ్చితంగా ఉంటూనే ఉంటుంది. కొంతమంది ఇళ్లలో తులసి అనేది అస్సలు సరిగ్గా గ్రోత్ పెరగదండి. అలాగే ఆకులు అనేవి వెండిపోయి పురుగు గట్ట పట్టేసి ఇలా అయిపోతుందన్నమాట. ఎప్పుడు కూడాను మనం పూజ చేసుకున్న తులసి అనేది గుబురుగా ఆకులు అనేవి పచ్చగా నిండుగా కూడాను మనం ఈ విధంగా గ్రోత్ పెరగాలంటే ఒక మంచి చిట్కాని అయితే తెలుసుకుందాము. నేను ఈ చెట్టుని అయితే అంటే ఈ బ్రీడ్ అనేది 8 సంవత్సరాలు బట్టి ఒకే చెట్టు అనేది యూజ్ చేస్తున్నానండి. సో చూసారు కదా వీడియోలో క్లియర్గా ఆకులు అనేవి చాలా బాగా అయితే గ్రోత్ పెరిగితే గ్రీనిష్గా ఉంటాయండి. ఎండిపోయే సమస్య ఉండదు ఏ కాలమైనా కూడాను. సో దానికోసం నేను చిన్న చిట్కాలను అయితే ఫాలో అవుతూ ఉంటానండి. సో ఆ రెమెడీ ఏంటి అనేది అయితే చెప్తాను. దీనికోసం ఒక బౌల్లో కొంచెం వాటర్ని తీసుకొని 2-3 స్పూన్ల వరకు కూడా మిల్క్ని యాడ్ చేసుకోండి. ఆ తర్వాత కొంచెం పసుపును కూడాను యాడ్ చేసేసుకొని ఈ విధంగా మనం ప్రతి లక్షవారం కూడాను వారానికి 1-2 సార్లు కూడాను దీన్ని మొక్కకి అందించామనుకోండి, మొక్క అనేది పురుగు పట్టిపోకుండా వైట్గా కొంచెం ఫంగల్స్ అనేవి వచ్చేస్తాయి కదండి, అవి ఏవి రావండి. అలాగే చెట్టుకి దోషాలు లాంటివి దిష్టి దోషాలు ఏమన్నా కూడా పోతాయి అన్నమాట. చాలా మంచిదండి. ఈ విధంగా మీరు పూజించే తులసికి ఈ విధంగా ప్రతి లక్షవారం కూడాను ఇలా వాటర్లో కొంచెం మిల్క్ని పసుపుని యాడ్ చేసి వేయండి. అలాగే ప్రతిరోజు మనం రైస్ కడిగినవి పప్పు కడిగినవి ఇలా ఉంటాయి కదండి, ఈ వాటర్ను కూడాను 2 పూట్ల కూడాను మనం వేసి మొక్కను కనుక నైట్ టైం కొంచెం వాటర్ని ఆకుల మీద నుంచి జల్లామనుకోండి ఈవినింగ్ టైంలో మొక్క అనేది చాలా పచ్చగా గ్రోత్ పెరుగుతుందండి. అలాగే వారానికి ఒక్కసారి దానికి ఎండిపోయిన సీడ్స్ను అదే మట్టిలో మనం పెట్టేసుకొని మట్టిని కూడా అప్పుడప్పుడు కొంచెం మారుస్తూ ఉంటే మొక్క అనేది ఎన్ని సంవత్సరాలు అయినా కూడా పాడైపోకుండా గుబురుగా పచ్చగా నిండుగా పెరుగుతుంది. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ని అయితే తెలుసుకుందాము. మనలో చాలామంది ఇల్లు శుభ్రంగా ఉండడం కోసం ఫ్రెషనర్లు అనేవి వాడుతూ ఉంటారు. అవి ఏవి లేకుండా ఇంట్లోనే ఈజీగా రూమ్ ఫ్రెషనర్ని ఎలా తయారు చేసుకోవాలనేది అయితే తెలుసుకుందామండి. నిమ్మకాయ అనేది మనకి ఇంట్లోనే ఖచ్చితంగా దొరుకుతుందండి. ఫ్రెష్గా ఉండే ఒక నిమ్మకాయని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ప్లస్ సింబల్లోనే కట్ చేసుకొని కొంచెము కట్ చేసిన స్లైసుల్ని ఈ విధంగా కొంచెం వెడల్పుగా వచ్చేటట్టు అయితే లాగండి. నార్మల్గా బయట కొనేవి అందరికీ సెట్ అవ్వదండి. ఆ స్మెల్ రకరకాల ఫ్లేవర్స్ ఉంటాయి. సో ఇలా సెట్ అవ్వని వాళ్ళు అలాగే ఖర్చు పెట్టి ఇవన్నీ చేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు సింపుల్గా ఇలా అయితే ట్రై చేయండి. ఇందులో ఉన్న రాళ్ళ ఉప్పు అనేది ఉంటుంది కదండి, రాక్ సాల్ట్. సో ఇది పింక్ సాల్ట్ అండి, అందువల్ల ఈ కలర్లో ఉంది, మరి వేరేదైతే అనుకోకండి. ఇలా వేసేసుకొని కొంచెం ప్రెస్ చేసేయండి. ఆ తరువాత దీంట్లోనే మనం బట్టలు గట్ట ఉతికేటప్పుడు కంఫర్ట్ కానీ సాఫ్ట్ టచ్ కానీ ఇలా మనకు నచ్చిన వాడుతూ ఉంటాం కదా, దాన్ని జస్ట్ 1-2 స్పూన్లు ఇందులోనే వేసేసుకొని దీన్ని మనం బెడ్రూమ్లో కానీ లేదంటే బాత్రూంలో కూడా మనకి ఎక్కువగా దోమలు పురుగులు వచ్చేసి బ్యాడ్ స్మెల్ అనేది ఖచ్చితంగా వచ్చేస్తుంది కదండి. బెడ్రూమ్లో పెట్టుకోండి ఒకటి, అలాగే హాల్లో ఒకటి పెట్టుకోండి మీకు వీలున్నట్లయితే. అలాగే బాత్రూంలో కూడా ఒకటి పెట్టేసుకుని డోర్ క్లోజ్ చేసామనుకోండి 24 అవర్స్ కూడా మంచి సువాసన అనేది వస్తుందండి. ఇది 4 రోజుల వరకు కూడా మనకి పనిచేస్తుంది అనమాట. మనం వారానికి ఒక్కసారి చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే మధ్యలో ఒక లిక్విడ్ కొంచెం యాడ్ చేస్తే సరిపోతుందండి. నేనైతే ఖచ్చితంగా హాల్లో ఒకటి బాత్రూంలో ఒకటి పెడతాను. బయటవి ఏవి కూడా నాకు యూజ్ చేయడం ఇష్టం ఉండదండి. దీనివల్ల మన ఇల్లన్నీ పరిశుభ్రంగా మంచి సువాసన వెదజల్లడమే కాకుండా టైం మనీ కూడా సేవ్ అవుతుంది. ఇంకా థర్డ్ టిప్ని అయితే తెలుసుకుందాం. మనలో చాలామందికి కూడాను మెడ చుట్టూ నల్లగా అయిపోయి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి. ఈ మెడ చుట్టూ నలుపు అనేది మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల లేదంటే పొల్యూషన్ వల్ల ఇలా మనకి ఫుడ్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా వచ్చేస్తూ ఉంటుంది. దీన్ని ఇంట్లోనే ఈజీగా ఎలా న్యాచురల్ పద్ధతిలో తగ్గించుకోవాలనేది అయితే తెలుసుకుందామండి. అలోవెరా కూడా మనకి ఇంట్లో ఖచ్చితంగా దొరుకుతూనే ఉంటుందండి. అలోవెరా అనేది మన స్కిన్కి హెయిర్కి చాలా బాగా అయితే యూజ్ అవుతుంది. ఇలా మా ఇంట్లో ఉండే అలోవెరాని నేనైతే చిన్న పీస్ని కట్ చేసి పైన తొక్కను తొలగించేశాను. ఆ తర్వాత కొంచెం షుగర్ని అలాగే కొంచెం పసుపును కూడా యాడ్ చేసేసుకొని రెండింటిని మిక్స్ చేసుకున్నాను. మీకు ఇంకా మెడ అనేది ఇంకా నల్లగా అచ్చులా ఉంది అనుకున్నట్లయితే ఇందులో కొంచెం బేకింగ్ సోడాను కానీ బేకింగ్ పౌడర్ను కానీ యాడ్ చేసేసుకొని ఇలా చేతికి మోకాళ్ళకి లేదంటే శంకలు అలాగే మన మెడ కూడా నల్లగా అయిపోతుంది కదా, ఫేస్ మీద కూడా దీన్ని చక్కగా అప్లై చేసుకోవచ్చండి. దీనికోసం మనం బ్యూటీ పార్లర్ చుట్టూ లేదంటే మార్కెట్లో దొరికే క్రీములు కానీ ఇవేవి కూడా వాడవలసిన అవసరం లేదు. వారానికి 1-2 సార్లు మగవారైనా ఆడవారైనా ఎవరైనా ట్రై చేయొచ్చండి. ఇలా రెగ్యులర్గా ట్రై చేయడం వల్ల చాలా మంచి రిజల్ట్ అనేది మీరు చూస్తారండి. మీరు జస్ట్ కొన్ని రోజులు ట్రై చేసి చూడండి. సో ఎవరైనా కూడా సింపుల్గా ట్రై చేయొచ్చు అప్పటికప్పుడు. ఇలా మీరు ఫేస్కి కానీ నెక్కి కానీ నెక్స్ట్ వచ్చేది మనకు సమ్మరే కాబట్టి మన స్కిన్ కూడా నలుపు పడిపోకుండా ఇలా సింపుల్గా మనం అప్లై చేసేసుకొని వాష్ చేసుకుంటే స్కిన్ అనేది చాలా స్మూత్గా ఉండడమే కాదు
కాకుండా బ్రైట్‌గా నల్ల మచ్చలు కూడా పోతాయి. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా 4వ టిప్‌నైతే తెలుసుకుందాం. ప్రతి ఒక్క ఆడవారికి కూడా టిప్ రెగ్యులర్‌గా యూజ్ అవుతుందండి. మనం నెయిల్ పాలిష్‌లను పెట్టుకునేటప్పుడు ఒక్కొక్కసారి ఎయిర్ అనేది వెళ్ళిపోయి టైట్‌గా అయిపోతూ ఉంటాయి కదండీ! గట్టిగా అయిపోతాయి. మనం పెట్టుకోవడానికి కూడా అస్సలు కుదరదు. మనం ఇంకా పనికిరావని పడేస్తూ ఉంటాము. ముందు చూపించిన నెయిల్ పాలిష్ అనేది లిక్విడ్‌లో ఉంది. సో, సెకండ్ టైమ్ చూపించింది చూడండి థిక్‌గా అయిపోయింది. మా పాప అనేది వాడేటప్పుడు ఈ విధంగా అయిపోయిందండి. చిన్న పిల్లలకి ఇచ్చామనుకోండి గాలికి వదిలేస్తూ ఉంటారు కాబట్టి, ఇలా సింపుల్‌గా ఎప్పుడైతే మనకి నెయిల్ పాలిష్‌లు ఇంకా పనికిరావని పక్కన పడేసామో సింపుల్‌గా ఇలా ట్రై చేయండి. నెయిల్ రిమూవర్ అనేది ఉంటుంది కదండీ ఖచ్చితంగా ఇంట్లో. నెయిల్ రిమూవర్ లేనట్లయితే ఏదైనా పర్ఫ్యూమ్ కూడాను మనం ప్రతిరోజు వాడిందైనా కూడా జస్ట్ 1, 2 డ్రాప్స్‌ని ఇందులోనే వేసేసుకున్నామనుకోండి, ఇలా మనకైతే గట్టిగా గడలా కట్టేసే నెయిల్ పాలిష్ అనేది కూడా క్షణాల్లోనే మనకి కొనేటప్పుడు ఎలా అయితే ఉంటుందో అలానే ఉంటుందన్నమాట. జస్ట్ మూత పెట్టేసుకొని అటు ఇటు ఒక్కసారి షేక్ చేసేసుకోండి. అలాగే ఫ్రెండ్స్ ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి. ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో గనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్‌ఫుల్ టిప్స్‌ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నెయిల్ పాలిష్ అనేది చూసారు కదా! కొనేటప్పుడు ఏ విధంగా ఉంటుందో అదే విధంగా లిక్విడ్‌లా తయారైపోయింది. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్‌నైతే తెలుసుకుందాం. ప్రతిరోజు కూడా కిచెన్‌లో మనకి చిట్కా అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. దీనివల్ల మన టైం కూడా సేవ్ అవుతుంది. ఒక్కొక్కసారి మనం ఆనియన్స్ కర్రీస్ కోసం తొక్కలు అనేవి తీసేసి ఆనియన్ అనేది సగం పీసు మిగిలిపోవడం లేదంటే పూర్తిగా తొక్క తీసేసిన తర్వాత ఆనియన్ అనేది మిగిలిపోతుంది కదా! ఎక్కువైపోయేటప్పుడు మన కిచెన్‌లోని పక్కన పెట్టేసామనుకోండి ఆనియన్ అనేది 2, 3 గంటల్లోనే మనకి స్మెల్ అనేది వచ్చేసి ఈగలు, దోమలు చేరిపోయి కుళ్ళిపోయి త్వరగా పాడైపోతుంది కదా! మన మిడిల్ ఫ్యామిలీస్ వారికి చిన్న ఉల్లిపాయ అయినా కూడా చాలా విలువైందే కాబట్టి ఒక్కొక్కసారి ఆనియన్ రేట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఒక ఉల్లిపాయ ముక్కను కూడా పడేయలేము. అలాంటప్పుడు ఈజీగా ఇలా ఆనియన్ అనేది నెక్స్ట్ డే వాడేటప్పుడు పాడైపోకుండా ఉండాలంటే కొంచెం కుకింగ్ ఆయిల్‌ని ఆనియన్‌కి అప్లై చేసేసి ఈ విధంగా ఒక బాక్స్‌లో పెట్టేసి మూత పెట్టేసి నెక్స్ట్ డే వాడండి. స్మెల్ రాదు. ఆనియన్ కూడా పాడైపోకుండా ఫ్రెష్‌గా ఉంటుంది. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా 6వ టిప్‌నైతే తెలుసుకుందాం. ప్రతి ఒక్క ఆడవారు కూడా కిచెన్‌లో ఈ ప్రాబ్లమ్‌ని ఫేస్ చేసి ఉంటారండి. మనం కుక్కర్‌లోనే ఎప్పుడైనా మటన్ గాని, చికెన్ గాని ఉడికించేటప్పుడు ఏవైనా దుంపలంటూ గట్టను కుక్ చేసేటప్పుడు, పప్పు గట్ట వండేటప్పుడు ఈ విధంగా లీక్ అయిపోయి, ఎండిపోయి యెల్లోయిష్‌గా మనకి పాత్రలనేవి తయారైపోతాయి కదండీ! చాలా అసహ్యంగా ఉంటాయి. మురికి కూడా పోదు. ఓన్లీ ఇలా కుక్కర్‌లే కాకుండా కళాయిలనైనా కూడాను ఈ విధంగా స్మెల్ అనేది రాకుండా అలాగే యెల్లో మరకలు లేదంటే చూడండి బ్రౌన్ కలర్‌లో కూడా మరకలు పట్టేస్తాయి కదా! వాటిని సింపుల్‌గా ఎలా క్లీన్ చేసుకోవాలనేది అయితే తెలుసుకుందాము. ఆల్రెడీ నా దగ్గర ఉండే కుక్కర్‌ని మీకు చూపించాను. యెల్లోయిష్‌గా అయిపోయింది కదా! ఎప్పుడైనా కూడా ఇలా సింపుల్‌గా క్లీన్ చేసుకోండి. కొంచెం అంటే కొంచెం బేకింగ్ పౌడర్ అలాగే కొద్దిగా సాల్ట్ అలాగే కొంచెం నిమ్మరసాన్ని వేసుకోండి. ఇలా నిమ్మరసం వేసి క్లీన్ చేయడం వల్ల మనకేంటంటే ఒక్కొక్కసారి నాన్ వెజ్ వండేటప్పుడు ఆ స్మెల్ పోదు కదండీ! సో, ఆ స్మెల్ అనేది పోవడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. ఓన్లీ కుక్కర్‌లో కాకుండా ఒక్కొక్కసారి మనం పిండి వంటలు చేసేటప్పుడు కూడా జిడ్లు పోవు కదండీ! అప్పుడు కూడా మనం ఇలా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చనమాట. కుక్కర్‌లు గాని లేదంటే ప్రతిరోజు వండే కళాయిలు గాని మనకి ఆటోమేటిక్‌గా యెల్లోయిష్‌గా మారిపోతూ ఉంటాయి కదండీ కొన్ని రోజులకి. కొనేటప్పుడు ఏ విధంగా అయితే మనకి షైనింగ్ అనేది ఉందో అదే విధంగా షైనింగ్ ఉండాలంటే ఇలా క్లీన్ చేసుకొని చివర్లో కొంచెం అంటే కొంచెం మనం పళ్ళ తోముకునే పేస్ట్ అనేది ఉంటుంది కదండీ! దాన్ని ఈ విధంగా మనము కుక్కర్ క్యాప్‌లోన లేదంటే కళాయిలోన గాని లేదంటే యెల్లోయిష్‌కని అయిపోయినా ఏ పాత్రలో అయినా కూడాను కొంచెం ఈ విధంగా పేస్ట్ వేసేసి మరొకసారి క్లీన్ చేసేసామనుకోండి పాత్రలనేవి కొత్త వాటిలాగా మురికి వాసన లేకుండా చక్కగా ఉంటాయి. చూసారు కదా ఎంత నీట్‌గా వచ్చేసాయో. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా 7వ టిప్‌నైతే తెలుసుకుందాము. మనలో చాలామంది కూడాను రెగ్యులర్‌గా అయితే పాలు తోడు పెట్టుకొని పెరుగు తయారు చేసుకుంటూ ఉంటారు కదండీ! కానీ మనకి నెక్స్ట్ వచ్చేది సమ్మరే. ఆల్రెడీ మనకి వేడి కూడా స్టార్ట్ అయిపోయింది కాబట్టి చాలా త్వరగా మనం పెట్టిన పెరుగు అనేది పులిసిపోతుందండి. మీరు కూడా నాకు కామెంట్‌లో అడిగారు కదా! పెరుగు అనేది పులిసిపోకుండా ఎక్కువ రోజులు ఎలా స్టోర్ చేసుకోవాలనుకోవడానికి. సో, ఎప్పుడైనా పెరుగు అనేది ఈ ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలనుకునేటప్పుడు 1 లేదా 2 ఎండుమిర్చి అనేది తీసుకోండి. మనకి ఎండుమిర్చి అనేది ఘాటు ఎక్కువగా ఉంటుంది కాబట్టి చక్కగా మనకి పెరుగు అనేది పులిసిపోకుండా, రుచి మారిపోకుండా ఉంటుందనమాట. సీడ్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి కొంచెం తొలగించేయండి. ఎందువల్లంటే పిల్లలు గనక ఒకవేళ పెరుగన్నం గట్ట తినాలనుకునేటప్పుడు కారంగా ఉంటే ఇష్టపడరు కాబట్టి నేను కొంచెం సీడ్స్ అనేవి తీసేసాను. మరీగా పూర్తిగా అయితే తీసేయకూడదండి సీడ్స్ అనేవి. 1 లేదా 2 మీ ఇష్టం అండి. ఇంకా ఎక్కువ పులిసిపోకుండా ఉండాలంటే ఒక 2 ఎండుమిర్చిని ఈ విధంగా చిక్కేసి ఇందులోనే వేసేసుకొని ఇలా వదిలేయండి. తర్వాత ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోండి. మీకు 5, 6 రోజులైనా కూడాను పెరుగు అనేది టేస్ట్ మారదు. పులిసిపోకుండా ఎక్కువ రోజులు ఉంటుందన్నమాట. యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే టిప్స్ అన్ని మీకు యూజ్ అయ్యాయని అనుకుంటున్నాను. టిప్స్ గనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై. టేక్ కేర్.